నమస్తే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో నేనైతే ఈరోజు నా స్టైల్లో చికెన్ కర్రీ చాలా క్విక్గా, ఫాస్ట్గా అండ్ ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేకుండా బ్యాచిలర్స్ అయినా సరే మంచిగా ఈజీగా కుక్ చేసుకోవచ్చు అనమాట. దీన్ని ఫస్ట్ ప్యాన్లో ఆయిల్ ఒక 2 స్పూన్స్ వరకు యాడ్ చేసుకొని నెక్స్ట్ కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా యూజ్ చేయండి. నేనైతే కూడా 2 ఆనియన్స్ యూజ్ చేసుకున్నా. వాటిని తర్వాత ఇందులో బిర్యానీ మసాలా ఉంటుంది కదా, లైక్ దాల్చిన చెక్క, ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని నెక్స్ట్ అలాగే 1 స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ అలాగే 2 కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ కరివేపాకు అండ్ కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా, ఇవైతే ఆప్షనల్. అండ్ నెక్స్ట్ అలాగే 2 టమాటోస్ నేను ఇక్కడ మీడియం సైజ్ యూజ్ చేసుకున్నా. ఆ ప్యూరీని పట్టుకొని అది కూడా యాడ్ చేయాలి. కొంచెం ప్యూరీ మంచిగా కొంచెం పచ్చి స్మెల్ వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ అప్పుడు ఇందులో మనం చికెన్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో ఇదంతా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో 1 స్పూన్ ఆఫ్ పసుపు కూడా యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత కూడా మంచిగా మిక్స్ చేయాలి. సో దీన్ని కొద్దిసేపు ఫ్రై అనివ్వాలి. సో ఇందులో కొంచెం ఫ్రై అవుతున్నప్పుడు 1 స్పూన్ ఆఫ్ సాల్ట్ అండ్ అలాగే 1 స్పూన్ ఆఫ్ గరం మసాలా పొడి అండ్ అలాగే 1 స్పూన్ ఆఫ్ ధనియా పౌడర్ అండ్ అలాగే 1 స్పూన్ ఆఫ్ కొబ్బరి పొడి. సో ఇవన్నీ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకొని దీన్ని ఇలా కొద్దిసేపు ఒక 3 మినిట్స్ హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. సో వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత దీంట్లో 2 స్పూన్స్ లేదా 3 స్పూన్స్, నేనైతే నాన్ వెజెస్లో ఎప్పుడైనా ఎవరైనా కొంచెం స్పైసీ ఎక్కువ యాడ్ చేస్తేనే సో టేస్టీగా ఉంటుంది. సో అందుకే నేను ఇక్కడైతే 3 స్పూన్స్ చేసుకున్నాను. మీరైతే మీకు ఎలా కావాలో అలా యాడ్ చేసుకోండి. 2 స్పూన్స్ ఆర్ 3 స్పూన్స్ ఆప్షనల్. సో నెక్స్ట్ దీంట్లో వాటర్ కూడా యాడ్ చేసుకొని దీన్ని మంచిగా హై ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ మనకు బాయిల్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత దీన్ని ఫైనల్గా మంచిగా కుక్ అయిపోయిన తర్వాత కస్తూరి మేతి కానీ, పుదీనా కానీ, కొత్తిమీర కానీ యాడ్ చేసుకొని దీన్ని సర్వ్ చేసుకుంటే రైస్లో కానీ రోటీలో కానీ చాలా యమ్మీ అండ్ టేస్ట్గా ఉండింది. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.